ఆవిడకు అధికారం లేదు, అయినా సరే రెచ్చిపోయింది. ఒక పోలీసు అధికారిని తిట్టరాని తిట్లు తిట్టింది. అంతేకాక సెల్యూట్ కూడా పెట్టించుకునేంత వరకు చడామడా తిడుతూనే ఉంది. ఇంతకీ పోలీసు అధికారిని తిట్టేంత రైట్ ఎవరిచ్చారు? అసలు ఇంతకీ ఎవరావిడ? ఒక మంత్రి భార్య పోలీస్ అధికారిని తిట్టిన తిట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? మీ వెహికల్లో క్యాన్వల్ స్టార్ట్ చేయండి. విన్నారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇది ఆవిడ తీరు. మంత్రి గారికి మర్యాదలు ఏమన్నా తగ్గాయని అనిపించి పోలీసుల మీద ఫైర్ అయ్యిందంటే అర్థం ఉంది. కానీ ఎలాంటి అధికారం లేని మంత్రి గారి భార్య ఈ విధంగా పోలీసుల్ని బానిసలుగా ట్రీట్ చేయడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. పోలీసులు నివ్వెరపోవడంతో ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయిన పోలీసు అధికారి మంత్రి గారి భార్యకు పోలీసు సెల్యూట్ చేశాడు. ఇంతకీ ఈవిడ ఎవరంటే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య. కూటమికి భారీ మెజారిటీ ఇవ్వడంతో ఒక రకంగా సంతోషంలో ఉన్నారు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల కాస్తంత ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SR న్యూస్.